కేఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ భారతీ విద్యామందిరం బ్రాంచ్ పాఠశాలలో గురువారం వృక్షయజ్ఞం సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. వృక్షయజ్ఞం సొసైటీ వ్యవస్థాపకురాలు లావణ్య, అపుస్మా సంఘం అధ్యక్షుడు, వృక్షయజ్ఞం సొసైటీ ప్రధాన కార్యదర్శి అమీర్ బాషా ఆధ్వర్యంలో సంఘం సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సొసైటీ ఫౌండర్ లావణ్య మాట్లాడుతూ వృక్షయజ్ఞం సంస్థను స్థాపించి గత 4 సంవత్సరాలుగా విరివిగా కార్యక్రమాలు చేపట్టి పలు చోట్ల చెట్లను నాటడం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే మొక్కలను దానం చేయడం కూడా ఎంతో పుణ్యప్రదమని అన్నారు. ఆళ్లగడ్డలో తమ సంస్థ చేపట్టిన కార్యక్రమానికి సహకారం అందిస్తున్న సభ్యులకు లావణ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమీర్ బాషా మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వృక్షయజ్ఞం సేవా సంస్థ కోశాధికారి హరిప్రియ, శ్రీ భారతీ విద్యామందిరం ప్రధానోపాధ్యాయురాలు నిర్మల, ఉపాధ్యాయ సిబ్బంది, సంఘ సభ్యులు వెంకటేశ్వరమ్మ, దివ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చిన పెద్దలకందరికీ నా నమస్కారాలు. ఈ వృక్షయజ్ఞం కార్యక్రమం ఏ విధంగా మొదలు పెట్టాలి అని పర్యావరణంలో ఎంతో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ వృక్షయజ్ఞ సొసైటీని మేము నిర్మించాలి అనుకుంటున్నాము. రైతులకి ఏ విధంగా తెలియజేయాలంటే, మీరు మొక్క నాటడం, వాటిని సంరక్షించడం వల్ల పర్యావరణంలో మార్పు వస్తుంది, సకాలంలో వర్షాలు పడతాయి అంటే వాళ్ళు తెలియకుండానే ఆ తప్పు చేస్తున్నారు. పర్యావరణ కోసం కాకుండా వాళ్ళకి పంట రాదని ఆలోచన చేస్తున్నారు. కానీ పర్యావరణంలో మార్పును మనం తీసుకురాకపోతే మనకు సకాలంలో వర్షాలు పడవు, పంటలు సరిగా రావన్న విషయం నిజంగా రైతులకు తెలియదు. పంట రాదని మాత్రమే చూస్తున్నారు. కానీ వాళ్ళకి అలా తెలియజేసి వాళ్ళకి మొక్కలు వృక్షయజ్ఞం తరపున కొన్ని మొక్కలు తీసుకుపోయి ఇచ్చి వాళ్ళల్లో అలా మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో కూడా పర్యావరణం అనేది చాలా దెబ్బతింటుంది. ఈ యొక్క వాతావరణ కాలుష్యం అన్ని రకాలుగా ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే దానికోసం మనం మొక్కలు నాటాలా. ఆ మొక్కలు నాటే యొక్క సత్సంకల్పంతో లావణ్య మేడం గారు వృక్షయజ్ఞ సంస్థ అనేది స్థాపించడం జరిగింది. దీనికి ఆమె ప్రెసిడెంట్, నేను ప్రధాన కార్యదర్శిని. దానికి వచ్చేసి గౌరవాధ్యక్షులుగా నీలకంఠం అడ్వకేట్ లాయర్ గారు ఉన్నారు. అలాగే గౌరవ సలహాదారులు వచ్చేసి రిటైర్డ్ జడ్జి మన కె శివప్రసాద్ సార్ గారు. త్వరలోనే ఆ కమిటీ కూడా ఫామ్ కాగలుగుతుంది. దీని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క నర్సరీ మొక్కలను పెంచేసి తద్వారా, ఎందుకంటే అన్నదానం ఈ ప్రపంచంలో అన్నదానం గొప్పది అంటారు, విద్యాదానం గొప్పది అంటారు. తర్వాత ఇట్లా అన్ని దానాల కంటే కూడా ఇంకా మొక్కదానం అనేది చాలా శ్రేష్టం అనేది ఉన్నతమైనది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ప్రపంచంలో ఒక మొక్కను నాటి దాన్ని కాపాడుకుంటే అసలు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు మనం, ఎందుకంటే ఈ రోజు కూడా ఎందుకు నడుతున్నాం అంటే విద్యార్థులంతా నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు, రేపటి దేశ సంపద. అంటే ఈ యొక్క యావత్ జాతి కూడా మనకి ఈ యొక్క విద్యార్థి లోకంతోనే ఈ యొక్క భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళలో ఒక భావన రావాలా, చెట్లంటే ఎందుకు నాటాలి, దాని యొక్క బాధ్యత ఉంటుంది. దాని యొక్క స్ఫూర్తి తీసుకుని మేడం గారు ఈరోజు ఈ యొక్క పాఠశాలలో మేడం గారు వచ్చేసారు, వారు వచ్చేసారు. కాబట్టి అందరి సహకారం తీసుకొని ఈ యొక్క చెట్లను నాటే కార్యక్రమాన్ని మేడం గారు దాదాపు అయితే ఛానల్ కృషి చేస్తున్నారు. ఈ యొక్క ఆమె యొక్క దారిలో మేమంతా కూడా మా వంతు మేము సహకరించుకుంటూ ముందుకు పోతున్నాము. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మనం ఆళ్లగడ్డను ఎంతైనా సరే ఒక హరితగడ్డను చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తెలియజేసేది ఏమనగా, సో మొక్కల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మొక్కలు నాటడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో అన్నీ అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎవరు అవలంబించే వాళ్ళు లేరు. పైగా వాళ్ళకి అడ్డం వస్తున్నాయనేసి చాలా చెట్లను కొట్టేయడం కానీ ఇంకా తీసేయడం కానీ జరుగుతుంది. అలా లేకుండా మన ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ అవగాహన తెచ్చుకొని, ఇప్పుడు చాలా వైపరీత్యాలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? మెయిన్గా చెట్లను నరికివేయడం వల్ల. సో మనకు ఆక్సిజన్ తగ్గిపోవడానికి కావచ్చు, మనకు అకాల వర్షాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అన్ని రకాలుగా చూసేసి మనకు ఇలా చెట్ల వల్లనే మనకు వచ్చే నష్టమంతా కలుగుతుంది. సో ప్రతి ఒక్కరిలో మంచిగా అవగాహన వచ్చి అందరూ వృక్షాలు నాటడం మీద ఫోకస్ చేయడం వల్ల మన భూమిని మనమే కాపాడుకోగలుగుతాం. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ ఆపగలుగుతాం. సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ప్రతి ఒక్కరూ ఆచరించండి. అందరం కలిసి మొక్కలను నాటుతాం. విద్యామందిరం రామాలయం పాఠశాలలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా విద్యార్థులకు మొక్కల మీద అవగాహన కలిగించినందుకు చాలా సంతోషం.
మేము కూడా ఇక మీదట ప్రతి ఒక్కరితో ఒక మొక్క నాటించి వాళ్ళను సంరక్షించే విధంగా, వాళ్ళే నీళ్లు పోసి సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు.